Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. రీసెంట్గా ఏపీలో 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అనేది మారడం జరిగిందనమాట. వీటిని మనకి సిబిఎస్ఈ సిలబస్ని బేస్ చేసుకుని రూపొందించడం జరిగింది. ఈరోజు వీడియోలో 9th మ్యాథ్స్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ అయిన నెంబర్ సిస్టమ్స్లోని కొంత భాగాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు మనకి నెంబర్ సిస్టమ్ని ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే మనం ఫస్ట్ ఎలిమెంటరీలో జాయిన్ అయ్యాం అనుకున్నాం, అంటే ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయ్యాం. మనకి స్టార్టింగ్లో మ్యాథ్స్లో ఏం నేర్పుతారు అంటే మనకి నెంబర్స్ నేర్పుతారు. ఎక్కడి నుంచి నేర్పుతారు? 1 దగ్గర నుంచి మొదలుపెట్టి నేర్పుతారు కదా. అంటే ఏం నేర్పుతారు మనకి ఎలిమెంటరీలో, ప్రైమరీ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ అనుకున్నాం, 1 2 3 4 ఇలా నేర్పుతారు మనకి. అయితే మనకి ఇట్లా 9 వరకు నెంబర్స్ నేర్పిన తర్వాత 0 గురించి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అక్కడి నుంచి మనకి 10 11 ఇవి నేర్పడం జరుగుతుంది అనమాట. అంటే మనం మ్యాథ్స్లో స్టార్టింగ్లో ఎర్లీ లైఫ్లో మనం మొదటగా నేర్చుకునేది ఏంటనమాట? నెంబర్స్. ఏం నెంబర్స్ అవి? 1 2 3 4 అండ్ సో ఆన్. వీటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. వీటిని కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాం అనమాట. ఎందుకంటే మనం ఏవైనా ఆర్టికల్స్ని కౌంట్ చేయాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? 1 2 3 4 ఇట్లా కౌంట్ చేస్తాం కదా. అందువల్లే మనం న్యాచురల్ నెంబర్స్ని కౌంటింగ్ నెంబర్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. అంటే ఈ 1 2 3 4 అండ్ సో ఆన్ వీటిని మనం ఏమంటాం? మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్ నెంబర్స్. మనకి న్యాచురల్ నెంబర్స్ అనే వర్డ్ ఏ లెటర్ తో స్టార్ట్ అయింది? ఎన్ అనే లెటర్ తో స్టార్ట్ అయింది. కాబట్టి ఈ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ని, సెట్ అనే పదం మనం 10th క్లాస్ లో డీటెయిల్ గా నేర్చుకుంటాం. 10th క్లాస్ లోని సెకండ్ చాప్టర్ లో సెట్స్ అనే చాప్టర్ ఉంటుంది. అందులో మనం ఈ సెట్ అంటే అర్థం ఏంటో తెలుస్తుంది అనమాట. మనకి ఇలా కర్లీ బ్రాకెట్ మధ్యలో నెంబర్స్ ని కానీ లెటర్స్ ని కానీ రాసినట్లయితే దాన్ని మనం సెట్ గా భావిస్తాం అనమాట. దీన్ని ఎలా చదవాలి? మనం సెట్ ఆఫ్ అని చదవాలి. ఇక్కడ మనకి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, లేకపోతే న్యాచురల్ నెంబర్స్ అన్ని క్యాపిటల్ ఎం తో రిప్రజెంట్ చేస్తాం. అది ఏంటనమాట? సెట్ ఆఫ్ 1 2 3 4 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటంటే 1. మరి లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటంటే మనకి ఇక్కడ నెంబర్స్ అనేవి సో మెనీ, ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి మనకి, అంటే చెప్పలేనన్ని ఉంటాయి. కాబట్టి అందులో లార్జర్ నెంబర్ ఏదో మనకి చెప్పలేం కదా. కాబట్టి కెనాట్ సే అని చెప్తే సరిపోతుంది అనమాట. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే 1, అలాగే లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే కెనాట్ సే అని చెప్తాం. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. తర్వాత అంటే 9 వరకు నెంబర్స్ నేర్పిన తర్వాత మనకి 0ని ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పుకున్నాం కదా. మనం ఈ న్యాచురల్ నెంబర్స్ కి 0ని జాయిన్ చేసినట్లయితే, యాడ్ చేసినట్లయితే వాటిని మనం ఏమంటాం అంటే ఓల్ నెంబర్స్ అంటాం. ఏంటది? మనం సాధారణంగా నెంబర్స్ ఎట్లా రాస్తాం? ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాస్తాం, అంటే అసెండింగ్ ఆర్డర్ లో రాస్తాం. చిన్న నుంచి పెద్దకి రాసుకెళ్తాం. మరి 0 అనేది వాల్యూ లేనిది. మనకి 1 అంటే కొంత వాల్యూ ఉంటుంది కదా, దానికంటే ఎక్కువ వాల్యూ 2 ఉంటుంది, దానికంటే 3 ఎక్కువ వాల్యూని కలిగి ఉంటుంది. కాబట్టి 0ని తీసుకెళ్ళి ఎక్కడ రాస్తాం? మనం 1 కి ముందు రాస్తాం అన్నమాట. అంటే 0తో స్టార్ట్ చేస్తాం. 0 1 2 3 4 అండ్ సో ఆన్. వీటిని మనం సెట్ బ్రాకెట్ లో రాసినట్లయితే వీటిని ఏమంటామట? సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్. ఓకే, ఇక్కడ హోల్ అనే పదం దేంతో స్టార్ట్ అయింది? W అనే లెటర్ తో స్టార్ట్ అయింది కదా. కాబట్టి సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ని మనం క్యాపిటల్ W తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే N, అలాగే సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటే W. ఇందులో మనకి స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అలాగే లార్జెస్ట్ హోల్ నెంబర్ కెనాట్ సే. అంటే ఈ రెండు సెట్స్ కి డిఫరెన్స్ ఏంటి? 0 అనే ఎలిమెంట్ అన్నమాట. అంటే మనం సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కి 0ని జాయిన్ చేసినట్లయితే అది సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ వస్తుంది. వీటిని నేర్పిన తర్వాత మనకి నెగిటివ్ నెంబర్స్ యొక్క అవసరం ఏర్పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెంపరేచర్స్, అలాగే డెప్త్, లోతుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ నెగిటివ్ నెంబర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ లో వింటర్ లో టెంపరేచర్స్ అనేవి 0 కంటే తక్కువగా నమోదవుతూ ఉంటాయి. మరి 0 కంటే తక్కువ అని చెప్పడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ డేలో జమ్మూ కాశ్మీర్ లో ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే ఒక 5 డిగ్రీలు తక్కువ నమోదయ్యింది అన్నాం. దీన్ని నెంబర్ లో రిప్రజెంట్ చేయమన్నాం. అప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలి? మనం 5 అని రాయలేం కదా. 0 కంటే 5 తక్కువ, 5 డిగ్రీ సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యింది. మరి 5 అని రాస్తే +5 అవుతుంది.
దానికోసం మనం ఏం చేస్తామట -5 డిగ్రీ సెంటిగ్రేడ్ గా రిప్రజెంట్ చేస్తాము అనమాట. అంటే ఇప్పుడు మనకి నెగిటివ్ నెంబర్స్ ఎక్కడెక్కడ అవసరం అవుతాయి అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ హోల్ నెంబర్స్ కి నెగిటివ్ నెంబర్స్ ని జాయిన్ చేసినట్లయితే, ఇంక్లూడ్ చేసినట్లయితే మనకి సెట్ ఆఫ్ ఇంటిజర్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నెంబర్స్ ఎలా రాస్తాం మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాస్తాం. మరి ఇక్కడ మనకి ఇది 0 కంటే 5 డిగ్రీస్ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 0 కంటే 2 డిగ్రీస్ తక్కువ అంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం -2 డిగ్రీ సెంటిగ్రేడ్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్కువ టెంపరేచర్ ఏది అంటే 0 కంటే 2 తక్కువ కాబట్టి ఇదే కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉన్నట్లు, 5 తక్కువ అంటే ఇంకా తక్కువ టెంపరేచర్ ఉన్నట్లు. కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనకి రెండిట్లో ఏది పెద్దది అవుతుంది, -2 అనేది -5 కంటే పెద్దది అవుతుంది. కాబట్టి నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు చిన్న నెంబర్లే పెద్ద నెంబర్లు అవుతాయి. కాబట్టి మనం సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ని ఎలా మొదలు పెడతామంట, సెట్ అంటాం కాబట్టి సెట్ బ్రాకెట్ రాస్తాం, కర్లీ బ్రాకెట్ రాస్తాం. మరి నెగిటివ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే మనకి పాజిటివ్ నెంబర్స్ ఇన్ఫైనైట్ ఉన్నప్పుడు నెగిటివ్ నెంబర్స్ కూడా ఇన్ఫైనైట్ ఉంటాయి కదా. ఆ నెంబర్స్ అన్నిటికీ -5 తగిలించినట్లయితే అవన్నీ నెగిటివ్ నెంబర్స్ గా మారిపోతాయి. కాబట్టి నెగిటివ్ నెంబర్స్ కూడా మనకి ఇన్ఫైనైట్ ఉంటాయి. కాబట్టి మనం నెగిటివ్ నెంబర్స్ మరి ఎట్లా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉంది అనుకుందాం. 0 తర్వాత వచ్చి నెంబర్స్ ఏమవుతాయి, పాజిటివ్ నెంబర్స్ అవుతాయి. ఇవి ఎన్ని ఉంటాయి, ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి మనకి. మరి నెగిటివ్ నెంబర్స్ అన్ని 0 కంటే తక్కువగా ఉంటాయి కదా. కాబట్టి నెగిటివ్ నెంబర్స్ ఎక్కడ రాయాలి, 0కి ముందు రాయాలి. అంటే మనకి 0 కంటే తక్కువగా ఉండేది ఏంటి -1, దీనికంటే ఇంకా తక్కువ వాల్యూ కలిగేది -2, -3, ఇంకా ఇట్లా ఎన్ని ఉంటాయి మనకి ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి కదా. కాబట్టి మనం ఇంటిజర్స్ రాసేటప్పుడు ఏం చేస్తాం అనమాట, సో మెనీ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇట్లా రాస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ని ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాము అంటే క్యాపిటల్ Z అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాము అన్నమాట. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే n అన్నాం, హోల్ నెంబర్స్ అంటే W అన్నాం, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ని, మరి ఇంటిజర్స్ అంటే I అనాలి కదా, Z ఎందుకన్నాం అంటే మనకి జర్మన్ లాంగ్వేజ్ లో ఈ ఇంటిజర్స్ ని ఏమంటామంటే జెహ్లెన్ అనే వర్డ్ తో రిప్రజెంట్ చేస్తాం. ఆ జెహ్లెన్ లో ఫస్ట్ లెటర్ ఏంటి, Z కదా. కాబట్టి సెట్ ఆఫ్ ఇంటిజర్స్ మనం Z అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా మనం లోయర్ క్లాస్ లో డీటెయిల్ గా నేర్చుకున్నాం. ఓకే, వీటి తర్వాత మనం ఏం నేర్చుకుంటాం, మనం రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకుంటాం అన్నమాట. రేషనల్ నెంబర్స్ ఓకే, ఇక్కడ మనం ఇప్పటి వరకు కూడా నెంబర్స్ ని సెట్స్ లో రాసాం కదా, ఎందుకంటే అవి ఏ ఆర్డర్ లో ఉంటాయో తెలుస్తాయి కాబట్టి. కానీ మనం రేషనల్ నెంబర్స్ గురించి 8th క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ లోనే కొంతవరకు నేర్చుకున్నాం. వాటి గురించి కొంచెం మరికొంత ఈ 9th క్లాస్ లో నేర్చుకుంటాం. వాటితో పాటు మనం తర్వాత రియల్ నెంబర్స్ లోకి వెళ్తాం. ఓకే, అసలు రేషనల్ నెంబర్స్ అనేది ఏంటిని అంటారు అంటే మనం ఏ నెంబర్స్ అయితే p/q ఫామ్ లో రిప్రజెంట్ చేయగలము లేకపోతే వ్రాయగలము అంటే ద నెంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అంటే p/q ఫామ్ లో రాయగలిగే నెంబర్స్ మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి, 2 కండిషన్స్. ఈ p, q, ఈ p, q అనే నెంబర్స్ వేటికి చెంది ఉండాలి, ఏ సెట్ కి చెంది ఉండాలి అంటే ఇంటిజర్స్ కి చెంది ఉండాలి. అంటే ఈ రెండు కూడా ఇంటిజర్స్ అయి ఉండాలి. అండ్ q నాట్ ఈక్వల్ టు 0 అంటే q వాల్యూ 0 కాకూడదు. q అంటే ఎక్కడ మనకి డినామినేటర్ లో ఉంది కదా, కాబట్టి డినామినేటర్ లో 0 ఉండకూడదు. ఇట్లాంటి ఫామ్ లో అంటే ఏ నెంబర్ అయితే మనం p/q ఫామ్ లో రాస్తామో వాటన్నిటిని మనం రేషనల్ నెంబర్స్ అంటున్నాం. కండిషన్స్ ఏంటి అంటే ఫ్రాక్షన్ రూపంలో రాయగలిగేవి అన్నమాట. ఫ్రాక్షన్స్ గురించి ఆల్రెడీ లోయర్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా. మరి ఈ p/qలు అంటే ఇది న్యూమరేటర్ డినామినేటర్, ఆ న్యూమరేటర్ లో ఉన్న నెంబర్ డినామినేటర్ లో ఉన్న నెంబర్ ఖచ్చితంగా ఇంటిజర్ అయి ఉండాలి. నెక్స్ట్ డినామినేటర్ లో 0 ఉండకూడదు. ఈ 2 కండిషన్స్ ని మనకి ఒబే చేసే ప్రతి నెంబర్ రేషనల్ నెంబర్స్ అవుతుంది అనమాట. వీటి గురించి డీటెయిల్ గా చూద్దాం ఒకసారి. మనకి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ని q అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. మరి ఎందుకు q అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాము అంటే అసలు రేషనల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే రేషియో అనే పదం నుంచి వచ్చింది. p/q అంటే ఏంటి, ఇక్కడ మనకి p/q అని మనం డివిజన్ ద్వారా కంపేర్ చేయడం, దాన్ని మనం రేషియోగా నేర్చుకున్నాం 7th లోనే 8th లోనే కదా. కాబట్టి ఈ రేషనల్ అనే పదం రేషియో అనే వర్డ్ నుంచి డెరైవ్ అయ్యింది అనమాట.
అట్లాగే మరి ఈ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ని క్యూ అనే లెటర్ తో ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే ఈ రేషనల్ నెంబర్స్ ఏమో కోషియంట్ నెంబర్స్ అని కూడా అంటాం అనమాట. ఆ కోషియంట్ లో ఫస్ట్ లెటర్ క్యూ కాబట్టి మనం సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ని మనం క్యాపిటల్ క్యూ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఒకసారి వీటి గురించి ఇంకా డీటెయిల్ గా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ రేషనల్ నెంబర్స్ గురించి. ఎందుకంటే మనకి నంబర్ సిస్టమ్ లో ఈ రేషనల్ నెంబర్స్ అనేవి చాలా కీ రోల్ ని ప్లే చేస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, రేషనల్ నెంబర్స్ ని క్యూ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాము. దీని డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, P by Q ఫామ్ లో ఉండాలి సచ్ దట్. ఇది మనం సెట్స్ అనే చాప్టర్ నేర్చుకున్నప్పుడు తెలుస్తుంది దీని అర్థం. P, Q belongs to Z అంటే PQ రెండు ఇంటిజర్స్ అవ్వాలి. నెక్స్ట్ Q నాట్ ఈక్వల్ టు 0 అన్నాం. అది 5 రేషనల్ నెంబర్ అవుతుందా అంటే కొందరికి వెంటనే డౌట్ వస్తుంది అనమాట. సార్ ఏమో P by Q ఫామ్ లో ఉండే నెంబర్ నే రేషనల్ నెంబర్ అన్నారు, అంటే ఫ్రాక్షన్ రూపంలో ఉండే నెంబర్ ని రేషనల్ నెంబర్ అన్నారు. కానీ 5 P by Q ఫామ్ లో లేదు కదా, కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు అనే డౌట్ రావచ్చు అనమాట. కానీ మనం ఎవ్రీ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q. ఇంతకు ముందు మనం నేర్చుకున్న ప్రతి నెంబర్ ని అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, వీటన్నిటినీ కూడా మనం P by Q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయగలము. మనం 5 కెన్ బి రిటన్ యాజ్ 5 by 1. ఎందుకంటే మనం ఏ నెంబర్ అయినా సరే 1 తో డివైడ్ చేసినప్పుడు 1 టేబుల్ 5 ఎంత అయిపోతుంది, 5 టైమ్స్ పోతుంది. 5 1s are 5, రిమైండర్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ కోషియంట్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. అంటే 5 by 1 is nothing but 5 అన్నమాట. కాబట్టి 5 ని మనం ఎలా రాయొచ్చు, 5 by 1 అని రాయొచ్చు. కాబట్టి ఇది ఇప్పుడు మనకి P by Q ఫామ్ లో ఉంది కదా, అంటే ఇక్కడ మనకి P వాల్యూ ఎంత 5, Q వాల్యూ ఎంత 1. మనకి 5 1 రెండు కూడా మనకి ఇంటిజర్స్ లో ఉంటాయి కదా, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ లో ఉంటాయి. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఓకే. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, Q నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ లో 0 ఉండకూడదు. మరి 0 లేదు కదా, 0 తప్ప ఏ నెంబర్ ఉన్నా నో ప్రాబ్లం. కాబట్టి మనకి 5 కూడా మనకి ఏమవుతుంది అనమాట, రేషనల్ నెంబర్ అవుతుంది. మరి నెగిటివ్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ -3 ఉంది, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది అంటే అవుతుంది. దీన్ని కూడా ఎలా రాయొచ్చు మనం, -3 by 1 అనొచ్చు. మనకి ఇది P by Q ఫామ్ లో ఉంది, ఈ -3 ఇంటిజర్ అవుతుంది, 1 కూడా ఇంటిజరే. అంటే PQ రెండు ఇంటిజర్స్ అవుతాయి, డినామినేటర్ లో 0 లేదు. మళ్ళీ 0 దగ్గర కొద్దిలోకి డౌట్ వస్తుంది, మళ్ళీ 0 రేషనల్ నెంబర్ ఎలా అవుతుంది, 0 కెన్ బి రిటన్ యాజ్ 0 by 1. ఓకే, ఎందుకంటే మనం 0 ని 1 తో డివైడ్ చేసినప్పుడు 0 లో 1 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 0 టైమ్స్ పోతుంది. 1 zeros are 0 అంటే మనకి 0 by 1 is nothing but 0. ఇప్పుడు మనకి చూడడానికి ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది కదా, P by Q ఫామ్ లో ఉంది. ఇక్కడ P వాల్యూ ఎంత 0, Q వాల్యూ ఎంత అంటే 1. ఈ 0 1 రెండు కూడా మనకి ఇంటిజర్స్ లో ఉంటాయి, అంటే ఫస్ట్ కండిషన్ ఓకే. నెక్స్ట్ Q నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ మనం డినామినేటర్ లో 0 కాకూడదు, న్యూమరేటర్ లో 0 కాకూడదు అనే కండిషన్ ఎక్కడ నేర్చుకోలేదు కదా. కాబట్టి 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. అంటే మనం ఇంతకు ముందు నేర్చుకున్న ప్రతి నెంబర్ అంటే న్యాచురల్ నెంబర్స్ అన్ని కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి, హోల్ నెంబర్స్ అన్ని కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇంటిజర్స్ అన్ని కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. మరి కొత్తగా ఏం నేర్చుకున్నామంటే ఫ్రాక్షన్స్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న N, W, Z లలో ఎక్కడ మనం ఫ్రాక్షన్స్ గురించి మెన్షన్ చేయలేదు. ఇక్కడ మనకి కొత్తగా వాటితో పాటు ఏమి వచ్చి చేరతాయి అన్నమాట, మనకి ఫ్రాక్షన్స్ వచ్చి చేరతాయి. అవి ఏం ఫ్రాక్షన్స్ కావచ్చు, ప్రాపర్ ఫ్రాక్షన్ కావచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కావచ్చు, లేకపోతే మిక్స్డ్ ఫ్రాక్షన్ కావచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రెండు ఒకటే, 2 డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట. మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తాం, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేస్తాం. అట్లాగే మనం ఈ ఫ్రాక్షన్స్ ఏమో డెసిమల్ నెంబర్స్ లో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 1/2 ఈజ్ నథింగ్ బట్ అంటే 1 ని 2 తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0.5 వస్తుంది. కాబట్టి ఈ డెసిమల్ నెంబర్స్ కూడా మనకి రేషనల్ నెంబర్సే. అయితే వీటి గురించి ఇంకొంచెం వివరంగా ముందు క్లాసుల్లో నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ద నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q వేర్ P and Q ఆర్ ఇంటిజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే మనకి రేషనల్ నెంబర్స్ ఏవవుతాయి ఏవి కావనేది మనకి డీటెయిల్ గా తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న వాటిని ఒక వెన్ డయాగ్రామ్ లో
పిక్చర్ రూపంలో రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం. ఇందులో మనకి ఏముంటాయి? పాజిటివ్ నెంబర్స్ అన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఏం నేర్చుకున్నాం? మనం హోల్ నెంబర్స్ నేర్చుకున్నాం. ఈ న్యాచురల్ నెంబర్స్ అన్ని కూడా మనకు హోల్ నెంబర్ లో ఉంటాయి కదా, కాబట్టి ఇది న్యాచురల్ నెంబర్స్ కంటే పెద్ద సెట్. ఎందుకంటే దీనికంటే మనకు అదనంగా ఒక జీరో చేయడింది, అంటే దీనిలో ఉన్న ఎలిమెంట్స్ కంటే ఒక ఎలిమెంట్, అంటే సెట్ లో ఉండే నెంబర్స్ ని లేదా లెటర్స్ ని లేదా వర్డ్స్ ని మనం ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఎలిమెంట్స్ ఈ న్యాచురల్ నెంబర్స్ లో ఉన్న వాటికంటే జీరో అదనంగా ఉంది కాబట్టి దీనికంటే పెద్ద సెట్ అని చెప్పుకుంటాం. దీన్ని మనం W తో రిప్రజెంట్ చేస్తాం కదా. తర్వాత ఏం నేర్చుకున్నాం? మనం ఇంటిజర్స్, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ నేర్చుకున్నాం. ఇందులో మనకి నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి హోల్ నెంబర్స్ కంటే పెద్ద సెట్, కాబట్టి పెద్ద సర్కిల్ డ్రా చేసాం. ఇందులో కొత్తగా ఏంటి యాడ్ అవుతాయి? మనకి నెగిటివ్ నెంబర్స్ యాడ్ అవుతాయి. ఓకే, దీన్ని మనం Z అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత ఏం నేర్చుకున్నాం? మనం రేషనల్ నెంబర్స్ నేర్చుకున్నాం. ఓకే, ఈ రేషనల్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ లో ఉంటాయి. ఎందుకంటే వీటన్నిటిని మనం P/Q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. వీటితో పాటు మనకు అదనంగా ఫ్రాక్షన్స్ వచ్చి చేరాయి కాబట్టి దీనికంటే మనకి పెద్ద సెట్ మనకి రేషనల్ నెంబర్ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అవుతుంది. దీన్ని మనం Q అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. అదనంగా యాడ్ అయిన నెంబర్స్ ఏంటి? మనకి ఫ్రాక్షన్స్, అది పాజిటివ్ నెంబర్ కావచ్చు, నెగిటివ్ నెంబర్ కావచ్చు, ప్రాపర్ ఫ్రాక్షన్ కావచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కావచ్చు. ఇది అన్నమాట. దీన్ని పేర్ చేసుకుని మనం ఎగ్జాంపుల్ 1 లో ఉన్న క్వశ్చన్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఒకసారి ఎగ్జాంపుల్ 1 లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ అని చెప్తే రీజన్ రాయమంటారు, అట్లాగే ఫాల్స్ అని చెప్పినా కూడా దానికి రీజన్ మనం మెన్షన్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరి హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్? అంటే హోల్ నెంబర్స్ అన్ని కూడా న్యాచురల్ నెంబర్స్ అవుతాయా అంటారు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఇవి, హోల్ నెంబర్స్ అంటే ఇవి. ఈ న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ అవుతాయి. మరి హోల్ నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్స్ అవుతాయి అంటే జీరో మనకి న్యాచురల్ నెంబర్ అవ్వదు కదా, హోల్ నెంబర్ అవుతుంది కానీ న్యాచురల్ నెంబర్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది అనమాట? ఫాల్స్ అవుతుంది. అంటే మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఆన్సర్ ఏం రాయాలి? ఫాల్స్ అని రాయాలి. మరి రీజన్ రాయమన్నారు కదా, ఏం రాస్తాము? జీరో ఈజ్ హోల్ నెంబర్ బట్ నాట్ న్యాచురల్ నెంబర్. జీరో ఈజ్ ఏ హోల్ నెంబర్ but not natural number. Okay, next second statement, every integer is a rational number. ఒకసారి ఈ వ్యాన్ చిత్రాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమన్నారు? every integer is a rational number. మనకి ఇంటిజర్స్ ఇవి కదా, ఈ సర్కిల్ లో ఉన్న వాటిని ఇంటిజర్స్ అంటాం. ఈ సర్కిల్ లో ఉన్నవన్నీ కూడా మనకి ఏంటి? రేషనల్ నెంబర్స్. ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ లోపలే ఉన్నాయి కదా, కాబట్టి ప్రతి ఇంటిజర్ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ప్రతి రేషనల్ నెంబర్ ఇంటిజర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇవి రేషనల్ నెంబర్స్ అవుతాయి కానీ ఇంటిజర్స్ అవ్వవు కదా. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ మనకి ట్రూ అవుతుంది అనమాట. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? ఇక్కడ మనకి ట్రూ అని రాస్తాం. రీజన్, ఈ rational number can be expressed in the form of P/Q. Every integer can be expressed in the form of P/Q. అంటే ప్రతి ఇంటిజర్ ని కూడా మనం P/Q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయగలము కాబట్టి మనకి ఇంటిజర్స్ అన్ని కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. ఎవరి రేషనల్ నెంబర్ ఈజ్ ఎన్ ఇంటిజర్? మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రేషనల్ నెంబర్స్ అన్ని ఇంటిజర్స్ అవుతాయి అంటే అవ్వవు. ఎందుకంటే ఫ్రాక్షన్స్ రేషనల్ నెంబర్స్ లో ఉంటాయి కానీ ఇంటిజర్స్ లో ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ని తీసుకున్నాం. 1/2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. బట్ నాట్ ఇంటిజర్.
ఓకే, మనకి ఆ నెంబర్ సిస్టమ్ గురించి ఆ వెన్ డయాగ్రామ్ మనకి మైండ్ లో ఉన్నట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అడిగినా సరే చాలా ఈజీగా విత్ రీజన్ తో ఆన్సర్ రాయగలము అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ 2, ఫైండ్ 5 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 1 and 2. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఫార్మేటివ్స్ లోని సమ్మేటివ్ ఎగ్జామ్స్ లోని తరచుగా అడుగుతూ ఉన్నారు. కాబట్టి మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఏంటంటే 1 కి 2 కి మధ్యలో ఒక 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అన్నమాట. ఒకసారి చూద్దాం. మనం 1 and 2 ఈ రెండింటికి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి? 1 2 3 4 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అవి బిట్వీన్ 1 and 2 ఉండాలన్నమాట. ఇక్కడ మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, మెథడ్ 1, దీన్ని మీన్ మెథడ్ అని కూడా అంటాం అన్నమాట. ఏమంటాం? మీన్ మెథడ్. మీన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీన్ ఆఫ్ 2 నెంబర్స్ ఉన్నాయి A and B ఈక్వల్ టు ఏమవుతుందంటే A ప్లస్ B/2. అంటే A కి B కి మధ్యలో ఉండే నెంబర్ ఏమవుతుంది అనమాట? A ప్లస్ B/2 అవుతుంది అనమాట. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఈ మెథడ్ 1 లో మనం 5 రేషనల్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 5 రేషనల్ నెంబర్స్ ని మనం Q1 Q2 Q3 అనుకున్నా పర్లేదు, X1 X2 ఏది అనుకున్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ X1 X2 X3 X4 X5 అనుకుందాం. ఆ 5 రేషనల్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీన్ అంటే ఏం చెప్పాం? మధ్యలో ఉన్నది వస్తుంది కదా. అంటే 1 కి 2 కి మధ్యలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ X3 అనుకుందాం. అది ఏ ఆర్డర్ అయినా పర్వాలేదు. X3 అనుకుందాం. మనకి X3 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? మనకి ఈ 1 కి 2 కి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి? A ప్లస్ B/2 కదా. అంటే 1 ప్లస్ 2/2. ఇది A అవుతుంది, ఇది B అవుతుంది బై 2. 1 ప్లస్ 2 ఏమవుతుంది? 3/2 అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ X3 వాల్యూ ఎంత అవుతుంది? 3/2 అవుతున్నట్టు. అంటే ఒక రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఈ 1 కి 3/2 కి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి, ఇంకొక రేషనల్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది X1 అనుకోవచ్చు, X2 అనుకోవచ్చు. ఎందుకంటే ఈ 1 కి 3/2 కి మధ్యలో రెండు రేషనల్ నెంబర్స్ అనుకున్నాం కదా, X1 and X2. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ X1 అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? 1 కి 3/2 కి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 ఇది A, B ఏంటి? 3/2 బై 2 వేసుకోవాలి. మీన్ అనగానే A ప్లస్ B/2 ఫార్ములా గుర్తుండాలన్నమాట. దిస్ ఈక్వల్ టు, ఇలాంటి సమయంలో ఇది ఫ్రాక్షన్ లో ఉంది, ఇది ఫ్రాక్షన్ లో లేదు కాబట్టి దీన్ని కూడా బై 1 అని పెట్టుకోవచ్చు. 1/1 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడే చెప్పుకున్నా కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 2s are 2 ప్లస్ ఉంది కదా. 1 3s are 3 బై 1 2s are డినామినేటర్స్ రెండు ఇంటూ చేయండి బై. ఆల్రెడీ హోల్ బై 2 ఉంది. ఓకే, దిస్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 ఏమవుతుంది? 5 బై డినామినేటర్ లో 2 ఉంది, ఆల్రెడీ బై 2 ఉంది. దీన్ని మనం సింగిల్ ఫ్రాక్షన్ లోకి మార్చాలి. న్యూమరేటర్ లోనేమో p/q ఫార్మ్ లో ఉంది, డినామినేటర్ లో ఫ్రాక్షన్ లో లేదు. ఫ్రాక్షన్ లో లేకపోతే వెంటనే మనం బై 1 పెట్టుకుంటే ఫ్రాక్షన్ లో మారిపోతుంది. ఇలాంటి సమయంలో మనం న్యూమరేటర్ ఏముంది? 5/2 ఉంది. ఈ డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ ని రివర్స్ చేసి మల్టిప్లై చేస్తాం అన్నమాట. అంటే 1/2 అవుతుంది. 2/1 ఏమవుతుంది? ఇంటూ గా మార్చినప్పుడు 1/2 అవుతుంది. మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏం చేస్తాం? న్యూమరేటర్స్ రెండు ఇంటూ చేస్తాం, డినామినేటర్స్ రెండు ఇంటూ చేస్తాం. 5 1s are 5 బై 2 2s are 4. అంటే 5/2 అవుతుంది అన్నమాట. X1 వాల్యూ 5/4 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి మీన్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ X2 అనుకున్నాం, ఇది X2 అనుకున్నాం అనుకోండి. అప్పుడు X1 ఈ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే X1 వస్తుంది. ఇప్పుడు X1 అనుకున్నాం కాబట్టి ఈ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే X2 వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు X2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేయాలి? దీనికి రెండు వైపులో ఉన్న నెంబర్స్ ఏంటి? 5/4 3/2. ఈ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 5/4 ప్లస్ 3/2 ఇది AB, హోల్ బై 2 వేసుకోవాలి కదా. దిస్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, లేకపోతే LCM తెలిసినట్లయితే LCM తీసుకోవచ్చు. 4 కి 2 కి LCM అంటే ఈ డినామినేటర్ 4 లో పోతుంది కాబట్టి ఈ 4 ని మనం LCM గా తీసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ బై 2 ఉంది. 4 లో 4 1 టైం పోతుంది. 5 1 5s are 5. 2 టేబుల్ 4 లో ఎంత అయిపోతుంది? 2 టైమ్స్ పోతుంది. 2 3s are 6. దిస్ ఈక్వల్ టు 5 ప్లస్ 6 ఏమవుతుంది? 11/4 హోల్ బై 2. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. దీన్ని ఏం చేస్తాం? బై 1 పెట్టుకుంటాం. దీన్ని సింగిల్ ఫ్రాక్షన్ లోకి మార్చాలి.
అంటే 11/4 ఇంటూ ఈ 2/1 ఏమవుతుంది 1/2 అవుతుంది. 11 1s are 11/4 2s are 8 అంటే ఇక్కడ x2 వాల్యూ ఎంత అవుతుంది అన్నమాట 11/8 అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ ఈ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే అది x4 అనుకోవచ్చు x5 అనుకోవచ్చు వాట్ ఇట్ మే బి. ఫర్ ఎగ్జాంపుల్ x4 అనుకుందాం. ఏం చేయాలి ఈ x4 కింద వైపు ఉన్న నెంబర్స్ ఏంటి ఇక్కడ 3/2 ఉంది ఇక్కడ 2 ఉంది. ఆ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. 3/2 ప్లస్ 2 హోల్ బై 2 దిస్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు బై 1 అని రాయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 3 1s are 3 ప్లస్ 2 2s are 4 బై 2 1s are 2 ఆల్రెడీ బై 2 ఉంది కదా దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. ఓకే దిస్ ఈక్వల్ టు 3 ప్లస్ 4 ఎంత అవుతుంది 7/2 మళ్ళీ బై 2. ఇది న్యూమరేటర్ ఫ్రాక్షన్ లో ఉంది డినామినేటర్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి బై 1 పెట్టుకుంటాం. ఇప్పుడు దీన్ని సింగిల్ ఫ్రాక్షన్ లో మార్చినప్పుడు ఏం చేస్తాం 7/2 ఇంటూ పెట్టు ఈ 2/1 ఏమవుతుంది 1/2. న్యూమరేటర్ రెండు ఇంటూ చేస్తే 7 1s are 7 2 2s are 4 అంటే 7/4 అవుతుంది అనమాట. దీన్ని x4 అనుకున్నాం కదా 7/4. ఇప్పుడు మనకి x5 వాల్యూ కావాలి. ఓకే ఇప్పుడు ఏం చేయాలి దానికి ఇరువైపులా ఉన్న నెంబర్స్ కి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఇరువైపులా ఇక్కడ 7/4 ఉంది ఇక్కడ 2 ఉంది. ఆ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 7/4 ప్లస్ 2 హోల్ బై 2 దీన్ని ఏం చేస్తాం బై 1 అని ఉంచుకుంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 7 1s are 7 ప్లస్ 4 2s are 8 బై 4 1s are 4 ఆల్రెడీ బై 2 ఉంది. దిస్ ఈక్వల్ టు 7 ప్లస్ 8 ఎంత అవుతుంది 15/4 బై 2 దీన్ని ఎలా రాయొచ్చు బై 1 అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని సింగిల్ ఫ్రాక్షన్ లో మార్చాలనుకుంటున్నాం. న్యూమరేటర్ లో 15/4 ఉంది. ఈ 2/1 ఎలా రాయొచ్చు ఇంటూ పెట్టి 1/2 అని రాయొచ్చు. 15 1s are 15/4 2s are 8. ఓకే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే మనం 1 కి 2 కి మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి రిజల్ట్ రాస్తాం. therefore 5 rational numbers between 1 and 2 are అవేంటి వరుసగా ఆర్డర్లో రాసినట్లయితే 5/4 11/8 3/2 7/4 and 15/8. ఇది మనకి మీన్ మెథడ్ అన్నమాట. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. అదే మనం సెకండ్ మెథడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికంటే చాలా ఈజీగా మనకి ఇక్కడ 5 రేషనల్ నెంబర్స్ అడిగితే ఇన్ని స్టెప్స్ వచ్చాయి. అదే మనకి 10 రేషనల్ నెంబర్స్ అడిగితే చాలా కాంప్లికేట్ అవుతుంది కదా ఈ మెథడ్ లో చేయడం. కానీ దీనికి ఆల్టర్నేటివ్ ఒక మెథడ్ ఉందన్నమాట. దాన్ని సింపుల్ గా ఒక 3 స్టెప్స్ లో 4 స్టెప్స్ లోను మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ అడిగినా సరే అది 5 కావచ్చు 10 కావచ్చు 20 కావచ్చు ఎన్ని రేషనల్ నెంబర్స్ అడిగినా సరే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి ఆ ఆల్టర్నేటివ్ మెథడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం 1 కి 2 కి మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రేషనల్ నెంబర్స్ ఎన్ని అంటే 5 కదా దాన్ని n అనుకుందాం. ఓకే నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈక్వల్ టు దీన్ని స్మాల్ n అనుకుందాం ఈక్వల్ టు 5. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి 5. ఇదేంటి మనకి సెకండ్ మెథడ్ అన్నమాట. దీన్నే మనం ఆల్టర్నేటివ్ మెథడ్ అంటున్నాం. ఓకే మెథడ్ 2. ఓకే వెంటనే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే n+1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ n ఎంత మనకి 5 ప్లస్ 1 యాడ్ చేసాం అనుకోండి ఏమవుతుంది 6 అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలో దానికి 1 యాడ్ చేసాం. ఇక్కడ 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 1 యాడ్ చేస్తే ఎంత అయింది 6 అయింది. ఓకే ఇప్పుడు మనకి ఇచ్చిన రేషనల్ నెంబర్స్ ఏంటి 1 2 వాటికి మధ్యలో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండింటిని కూడా మనం ఫస్ట్ p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. ప్రతి నెంబర్ ని మనం p/q ఫామ్ లో రాయొచ్చు కదా బై 1 పెట్టి అంటే 1 ని 1/1 అని రాయొచ్చు 2 ని 2/1 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ ని కూడా మనం 6 తో మల్టిప్లై చేసి 6 తో డివైడ్ చేయాలి. అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని మనం 6 తో మల్టిప్లై చేయాలి రెండు ఫ్రాక్షన్స్ ని కూడా. ఓకే దిస్ ఈక్వల్ టు
1 6 ఆర్ 6 కట్ చేయడానికి ప్రయత్నించకండి. ఇక్కడ 2 టేబుల్ ఇందులో పోతుంది కదా కట్ చేయడానికి మనం అవసరం కోసం మల్టిప్లై చేసాం. ఓకే 1 6 ఆర్ 6 దిస్ ఈక్వల్ టు 2 6 ఆర్ 12 బై 6 1 ఆర్ 6. మనకి రెండు లైక్ ఫ్రాక్షన్స్ వచ్చాయి కదా. ఓకే ఇప్పుడు మనకి చూడండి ఈ రెండింటికి మధ్యలో 6 కి 12 కి మధ్యలో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 7 8 9 10 11. అంటే మనకి 7/6 అన్నిటికీ 6 ఉంది కదా డినామినేటర్ లో. 7/6 8/6 9/6 10/6 అండ్ 11/6 ఆర్ ద రిక్వైర్డ్ రేషనల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. ఇలా డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు. దేర్ఫోర్ 5 రేషనల్ నెంబర్స్ between 1 and 2 are ఎక్కడ మొదలు పెడతాం? ఇక్కడ 6/6 కదా. 6 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 7. అంటే 7/6 నెక్స్ట్ 8/6 9/6 10/6 అండ్ 11/6 అన్నమాట. చాలా సింపుల్ గా ఉంది కదా. ఈ ఆల్టర్నేటివ్ మెథడ్ లో మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ అయినా సరే ఈ 3 స్టెప్స్ లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ మనకి ఎగ్జామ్ లో మెథడ్ ని మెన్షన్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఈ మెథడ్ లో చేసేసేయచ్చు, మనకు మార్క్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3 బై మీన్ మెథడ్ అంటే ఖచ్చితంగా మనం మెథడ్ 1 లోనే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మనకి మార్క్స్ అవార్డ్ చేస్తాడు అన్నమాట. ఓకే ఇది మనకి ఫైండింగ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ గివెన్ నెంబర్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి 2 నెంబర్స్ ఇచ్చారు, వాటి మధ్యలో 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే చేయగలుగుతున్నాం, 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే చేయగలుగుతున్నాం, అలాగే 50 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నా చేయగలుగుతున్నాం ఈ ఆల్టర్నేటివ్ మెథడ్ లో. అంటే దీన్ని బట్టి మనకి ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయంటే మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఏ 2 రేషనల్ నెంబర్స్ తీసుకున్నా సరే వాటి మధ్యలో మనం ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ రాయవచ్చు అన్నమాట. అందువల్లే మనం న్యాచురల్ నెంబర్స్ రాసినప్పుడు నెంబర్స్ ఆర్డర్ లో రాసాం, హోల్ నెంబర్స్ ని ఆర్డర్ లో రాసాం, అలాగే ఇంటిజర్స్ ని కూడా ఆర్డర్ లో రాసుకుంటూ వెళ్ళాం. కానీ రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి మనం ఎక్కడ ఆర్డర్ లో రాయలేదు. ఏం చేస్తాం? మనం డెఫినేషన్ మాత్రమే రాసాం. ఏమని? వేటిని అయితే p/q ఫామ్ లో రాస్తామో వాటిని రేషనల్ నెంబర్స్ గా చెప్పుకున్నాం అన్నమాట. ఎందుకంటే మనం 2 నెంబర్స్ రాసామంటే మళ్ళీ వాటి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ రాయొచ్చు అన్నమాట. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మంచిది అన్నమాట. ఓకే ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫైండ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 నెంబర్స్ అన్నప్పుడు ఈ మీన్ మెథడ్ నేర్చుకోవాలి, ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా నేర్చుకుంటే మనం ఎక్కువ నెంబర్స్ అడిగినప్పుడు ఆల్టర్నేటివ్ మెథడ్ లో చేసేసేయచ్చు అన్నమాట. ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1. ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈజ్ 0 ఏ రేషనల్ నెంబర్? కెన్ యూ రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q where p and q are integers and q not equal to 0. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? దీన్ని p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయగలమా అంటున్నాడు. ఇక్కడ p q రెండు ఇంటిజర్స్ అవ్వాలి, q not equal to 0. ఇంతకు ముందే మనం ఆల్రెడీ దీన్ని ఆన్సర్ చెప్పేసుకున్నాము. ఓకే ఎస్ అవుతుంది. ఎందుకని అవుతుంది? 0 can be written as 0/1. హియర్ మనకి 0, 1 ఈ రెండు కూడా మనకి బిలాంగ్స్ టు z. దీని బిలాంగ్స్ టు అని చదువుతాం. అంటే దాని అర్థం ఏంటంటే 0 and 1 ఆర్ ఇంటిజర్స్. ఇవి రెండు కూడా మనకి z లో ఉన్నాయి. అలాగే ఈ డినామినేటర్ లో మనకి 0 లేదు కదా, కాబట్టి ఆ కండిషన్ ఒబే చేస్తుంది. కాబట్టి 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ అని రాయొచ్చు అన్నమాట. Yes, we can express in p/q form. Yes, we can express p/q form. ఎలా రాసాం మనం? 0 = 0/1 అని రాసాం అన్నమాట. ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫైండ్ 6 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 3 and 4. ఇంతకు ముందే మనం ఎగ్జాంపుల్ 2 లో డిస్కస్ చేసాం కదా. మనకి 6 కాబట్టి ఆల్టర్నేటివ్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి 3 కి 4 కి 3 and 4 ఈ 2 నెంబర్స్ మధ్యలో మనం 6 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి? నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈక్వల్ టు
దీన్ని n అనుకుంటున్నాం కదా, ఫైండ్ అవుట్ చేయమని ఎన్ని 6. వెంటనే మనం చేయాల్సింది ఏంటి, n+1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 6+1 ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 7 అవుతుంది. తర్వాత స్టెప్ లో ఏం చేయాలి, మనం ఇచ్చిన నెంబర్స్ ని p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. 3ని 4ని 3ని ఎట్లా రాయొచ్చు, మనం 3/1 అని రాయొచ్చు, అలాగే 4ని 4/1 అని రాయొచ్చు. తర్వాత చేయాల్సిన పని ఏంటి, వీటి యొక్క న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఈ 7 తో మల్టిప్లై చేయాలి. 7/7 ఇంటూ 7/7. తర్వాత 3 7s are 21/7 1s are 7. 4 7s are 28/7 1s are 7. రెండు లైక్ ఫ్రాక్షన్స్ వచ్చాయి కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటికి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 21 కి 28 కి మధ్యలో మనకి 6 నెంబర్స్ ఉన్నాయి చూడండి. 22 23 24 25 26 27. కాబట్టి therefore 6 rational numbers between 4 and 5 are 3 and 4 కదా, 3 and 4 are ఏం రాస్తాం మనం ఇక్కడ 21/7 కదా. నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది, 22/7 23/7 24/7 25/7 and 26/7 27/7. మనకి టోటల్ 6 రేషనల్ నెంబర్స్ వచ్చాయి కదా. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 4/5. ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటి మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాను. ఒకసారి చూద్దాం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటి మనకి 3/5 అండ్ 4/5. వీటి మధ్యలో మనం 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆ రెండు లైక్ ఫ్రాక్షన్స్ అవునో కాదో అబ్జర్వ్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే తెలుసు కదా, డినామినేటర్స్ ఈక్వల్ గా ఉంటే వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇక్కడ డినామినేటర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ అయ్యి. ఒకవేళ లైక్ ఫ్రాక్షన్స్ ఇవ్వనట్లయితే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ లోకి మార్చుకోవాలన్నమాట. అంటే డినామినేటర్స్ ని ఈక్వల్ గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చామంటే 2/3 అండ్ 3/2. వీటి మధ్యలో మనకి ఒక 3 or 4 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాదు. అప్పుడు ఏం చేస్తాం, మనం వీటిని లైక్ ఫ్రాక్షన్ లోకి మార్చుకుంటాం. ఈ 2 తో ఈ రెండింటిని ఇంటూ చేసాం అనుకోండి, 2 2s are 4/2 3s are 6. అలాగే 3 తో 3 3s are 9/3 2s are 6. ఇలా మార్చుకుంటాం. ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయాయి కదా. ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకున్న స్టెప్స్ ని ఫాలో అవుతాం అన్నమాట. ఓకే, ఇవి రెండు మనకి లైక్ ఫ్రాక్షన్స్. మనం p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ p/q ఫామ్ లోనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 3 కి 4 కి మధ్యలో మనకి 5 రేషనల్ నెంబర్స్ వచ్చే ఛాన్స్ లేదు కదా. కాబట్టి మనం వీటిని రెండింటిని కూడా ఒకే నెంబర్ తో మల్టిప్లై చేసి వెరిఫై చేయాలి. ఎందుకంటే ఈ న్యూమరేటర్స్ రెండింటి మధ్యలో అట్లీస్ట్ 5 రేషనల్ నెంబర్స్ వచ్చేటట్లు మనం చూసుకోవాలన్నమాట. 2 తో మల్టిప్లై చేసాం అనుకున్నాం ఈ రెండింటిని కూడా, మొత్తం ఫ్రాక్షన్ మొత్తాన్ని పైన న్యూమరేటర్ ని గమనించండి. ఇది ఏమవుతుంది 6/10 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 8/10 అవుతుంది. న్యూమరేటర్ ని డినామినేటర్ కూడా ఒకే నెంబర్ తో మల్టిప్లై చేస్తాం. 6 కి 8 కి మధ్యలో ఒకే నెంబర్ వస్తుంది, కానీ మనకి 5 నెంబర్స్ కావాలి. కాబట్టి కొంచెం పెద్ద నెంబర్ తో మల్టిప్లై చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, 3 3s are 9 అవుతుంది, 3 4s are 12 అవుతుంది. అప్పుడు మధ్యలో మనకి 5 నెంబర్స్ వస్తాయా, రావు కదా. ఇట్లా ట్రైలం కదా, మెథడ్లో ట్రై చేయాలి. ఒకవేళ మనం మొదట్లోనే ఎక్కువ నెంబర్ తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసేసుకున్నాం, మనం ఈ 3/5 ని డైరెక్ట్ 5/5 తో మల్టిప్లై చేసేసాం, 5/5. అలాగే 4/5 కూడా 5/5. ఎక్కువ నెంబర్ తీసుకున్నా నష్టం లేదు మనకి. అంటే 5 కంటే ఎక్కువ నెంబర్స్ వచ్చినా ప్రాబ్లం లేదు, అందులో ఏవైనా 5 రాస్తాం అన్నమాట. ఓకే, 3 5 ఎంత అవుతుంది 15 అవుతుంది. 5 5s are 25. అలాగే 4 5s are 20. 5 5s are 25. మరి 15 కి 20 కి మధ్యలో మరి 5 రేషనల్ నెంబర్స్ వస్తాయా, 16 17 18 19 20.
అంటే 20 తీసుకోకూడదు, ఆల్రెడీ అందుకే ఇక్కడ 19 వరకే అంటే 4 వస్తున్నాయి కాబట్టి ఇంకొంచెం పెద్ద నెంబర్ తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు మనం 6 తో మల్టిప్లై చేద్దాం. ఓకే, 6/6 6/6. ఓకే, 3 6 are 18 by 5 6 are 30, 4 6 are 24 by 5 6 are 30. 18 కి 24 కి మధ్యలో 5 ఉంటాయి చూడండి, 19 20 21 22 23. కాబట్టి ఆ రేషనల్ నెంబర్స్ ఏమవుతాయి అన్నమాట, 19/30, నెక్స్ట్ 20/30, 21/30, 22/30, 23/30. ఒకవేళ మీరు ఒకేసారి పెద్ద నెంబర్ తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా 10 తో మల్టిప్లై చేసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది, 3 10s are 30 by 5 10s are 50 అవుతుంది మొదటి నెంబర్. సెకండ్ నెంబర్ ఏమవుతుంది, 4 10s are 40 by 5 10s are 50 అవుతుంది. మనకి 30 కి 40 కి మధ్యలో ఒక 9 నెంబర్స్ ఉంటాయి, అందులో ఏవైనా 5 నెంబర్స్ రాస్తే సరిపోతుంది అన్నమాట. ఇట్లా కూడా చేసేసేయచ్చు డైరెక్ట్ మనం పెద్ద నెంబర్ తీసుకుని 31/50 32/50 అట్లా మొదలుపెట్టి ఒక 5 నెంబర్స్ రాస్తే ఆగిపోతాం అన్నమాట. ఎందుకంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఏ 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో అయినా సరే ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనం ఏవైనా ఒక 5 రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇది మనకి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్ whether the following statements are true or false, give reasons for your answer. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అంటే every natural number is a whole number. అంటే న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ అవుతాయా, న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ లో ఉంటాయి కదా, ఇంకా అదనంగా 0 కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ది ఏమవుతుంది అనమాట, ట్రూ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, every natural integer is a whole number. ఇంటిజర్స్ అన్ని మనకి హోల్ నెంబర్స్ అవుతాయా అంటే, మరి ఫర్ ఎగ్జాంపుల్ -2 తీసుకున్నాం, అది ఇంటిజర్ అవుతుంది, మరి హోల్ నెంబర్ అవుతుంది అంటే అవ్వదు కదా. కాబట్టి ఇది ఏమవుతుంది, మనకి ఫాల్స్ అవుతుంది. రీజన్ ఏమంటాం, నెగిటివ్ నెంబర్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్ అని రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, every rational number is a whole number. అంటే రేషనల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ అవుతాయా అంటున్నారు, అవుతాయి అంటున్నారు. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మనకి రేషనల్ నెంబర్స్ లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలాగే ఫ్రాక్షన్స్ కూడా ఉంటాయి. కానీ హోల్ నెంబర్స్ లో నెగిటివ్ నెంబర్స్ ఉండవు, ఫ్రాక్షన్స్ ఉండవు. కాబట్టి రేషనల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ అవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అనమాట, ఫాల్స్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పుకోవచ్చు, నెగిటివ్ నెంబర్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఫ్రాక్షన్ ఏదైనా చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ -2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ బట్ నాట్ హోల్ నెంబర్ అనొచ్చు, లేకపోతే 1/2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ బట్ నాట్ హోల్ నెంబర్. ఇట్లా మనం ఓన్ గా రీజన్స్ ఇవ్వచ్చు అనమాట. ఏది రాసినా కరెక్ట్ అవుతుంది. ఓకే, ఈ రోజు క్లాస్ లో మనం ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిస్టమ్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 1.1 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ లో మిగిలిన చాప్టర్ లోని కొంత భాగాన్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.